వెల్కమ్ టు సిఈసి జాబ్స్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అండ్ దానికి సంబంధించిన నోటిఫికేషన్, ఆ నోటిఫికేషన్లో ఉన్న వివరాల్ని ఈ వీడియోలో మనం చూద్దాం. ముఖ్యంగా మీరు చూడాలి అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .co.in అనే వెబ్సైట్లోకి, అఫీషియల్ వెబ్సైట్ అది బ్యాంక్కి సంబంధించి. ఆ వెబ్సైట్లోకి మీరు వెళ్తే హోమ్ పేజ్లో ఇలా కిందికి మీరు రాగలిగితే అబౌట్ అస్లో ఇక్కడ కెరీర్స్/రిక్రూట్మెంట్ అని ఉంది. దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ యొక్క కెరీర్స్కి సంబంధించిన పేజ్. ఇందులో ఫస్టే ఉంది ఇలా అప్రెంటిస్ అని చెప్పి 2691 అప్రెంటిస్లు ఉన్నాయని చెప్పి, ఎంగేజ్మెంట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు. సో దీంట్లో ఏంటంటే లాస్ట్ డేట్ని ఎక్స్టెన్షన్ చేశారనమాట. సో మార్చి 12 వరకు దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పుడు ఒకసారి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నోటిఫికేషన్ ఓపెన్ అయిపోతుంది. అండ్ ఎక్స్టెన్షన్ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ ఎక్స్టెన్షన్కి సంబంధించిన ఒక వెబ్ నోట్ని కూడా వాళ్ళు వెబ్సైట్లో ఉంచడం జరిగింది. ఎస్, ఎక్స్టెన్షన్ ఆఫ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ అనమాట. సో 5th అయిపోవాల్సింది 12th వరకు వాళ్ళు ఈ యొక్క దాన్ని రివైజ్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ మనము నోటిఫికేషన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మార్చి 12 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకా డీటెయిల్స్ అబ్జర్వ్ చేస్తే మనకు దాదాపు 25 స్టేట్స్ నుంచి వాళ్ళు ఈ యొక్క వేకెన్సీస్ని వాళ్ళు కోరుతున్నారు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి 304 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 549 వేకెన్సీస్ ఉన్నాయి. సో అలా మొత్తం కలిపి మనకు 2691 వేకెన్సీస్ అనేది మనకు కనపడుతున్నాయి. సో దీనికి ఎలిజిబిలిటీ ఏదైనా సరే ఒక యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అండ్ అయితే వయస్సు విషయంలో ఎవరైతే 2025 ఫిబ్రవరి 1 నాటికి 20 నుంచి 28 ఏళ్ల లోపు ఉండాలన్నమాట. అలా ఉండగలిగితేనే ఈ నోటిఫికేషన్ అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు ఏజ్ పరంగా. అండ్ స్టైఫండ్ వచ్చి 15,000 అన్నది మనకు ఉంటుంది. సో ఏజ్ రిలాక్సేషన్ నార్మల్ SC/ST వాళ్ళకి 5 years అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 3 years అండ్ మిగిలిన వారికి ఈ యొక్క బెంచ్ మార్క్ డిజబిలిటీ వారికి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. అండ్ ఇందాక చెప్పాం కదా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్. సో 60% అలా ఏం లేదు. అండ్ ఇది ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అండ్ ఇది ట్రైనింగ్ పూర్తి అయ్యేంత వరకు మీకు ఆ స్టైఫండ్ అనేది ఇస్తూ ఉంటారు. దాని శాలరీ అంటూ దాని స్టైఫండ్ అని పిలుస్తారు. సో ఇది ఆ ట్రైనింగ్ పూర్తి అయిపోయాక ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ ఇస్తామని వాళ్ళు చెప్పట్లేదు. అండ్ ఈ యొక్క అప్రెంటిస్ కూడా ఎంప్లాయీస్గా ట్రీట్ చేయబడదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో దానికి సంబంధించిన ఎటువంటి బెనిఫిట్స్ కూడా ఉండవు. కేవలం మనకు 15,000 అనేది మనకు స్టైఫండ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చారు 50,000 per month ఎంగేజ్మెంట్ ఫర్ పీరియడ్ ఆఫ్ 1 year అనమాట. ఇంకా అది కాకుండా మిగిలిన ఏ ఒక్క అలవెన్సెస్ కానీ బెనిఫిట్స్ కానీ వాళ్ళు ఎలిజిబుల్ అవ్వరు. అండ్ ఇంకా ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత నాలెడ్జ్ టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్, థర్డ్ వచ్చి వెయిట్ లిస్ట్, 4th వచ్చి మెడికల్ ఎగ్జామినేషన్. ఇలా 4 కేటగిరీస్ తర్వాత మనకు ఆ జాబ్ అన్నది వచ్చే అవకాశం అన్నది ఉంటుంది. అండ్ అప్లై చేసుకోవాలి అంటే మనకు పూర్తిగా ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. సో రిటన్ ఎగ్జామినేషన్. అండ్ చెప్పాను కదా, మార్చి 12 అనేది మనకు లాస్ట్ డేట్ అనమాట. సో ఇక్కడ మీరు క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఈ యొక్క ప్లాట్ఫామ్లో మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది దీనికి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2691 అప్రెంటిస్ పోస్టులకు వాళ్ళు రిక్రూట్మెంట్ అనేది ఓపెన్ చేశారు. సో 12th మార్చ్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.